తిరుపతిలో రాహుల్ కన్వెన్షన్ లో పెళ్లి ఉందండి. మేమిద్దరం తినేదానికి వెళ్తున్నాము. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంట్రీ అయితే చాలా గ్రాండ్ గా జరిగిందండి. పెళ్లిలో ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారు అనేది ఒక పెద్ద బ్యానర్ పెట్టేస్తున్నారు. రాఘవేంద్ర క్యాటరింగ్ వాళ్ళే ఇక్కడ కూడా క్యాటరింగ్ చేస్తున్నారు. స్నాక్స్ పెట్టడం స్టార్ట్ చేసినారా. నేను పోయా ఫస్ట్ ఒక ప్లేట్ పానీపూరి అలానే పావు బాజీ లేపేసా. వేడి వేడిగా టమాటో సాస్ నూడిల్స్ వేసి ఇచ్చినారా. లేపేస్తే ఒక ప్లేట్ ఇవి తినేసాక పక్కనే హల్వా పెడుతున్నారా. అది ఒక ప్లేట్ తీసుకుని తినేస్తే పెళ్లిలో స్నాక్ ఐటమ్స్ ఏమేమి పెట్టినారో అన్ని ఒక్కటి కూడా వదలకుండా అన్ని తినేసానండి. ఈ అన్న మసాలా బొరుగులు భలే చేస్తాడండి. వీళ్ళు మన సబ్స్క్రైబర్లు అండి, చాలా అభిమానంగా మాట్లాడారు. రిసెప్షన్ కి మండపం డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు కదా. ఈ టవా మిఠాయి స్వీట్ భలే ఉంటదండి. ఏ పెళ్లిలో పెట్టినా నేను కనీసం 3 కప్పులనే లేపుతాను. తీగా మెత్తగా భలే ఉంటదండి. రాఘవేంద్ర క్యాటరింగ్ రఘునాయుడు గారండి ప్రతి పెళ్లిలోనూ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో కొన్ని వందల పెళ్లిళ్ళకి క్యాటరింగ్ చేస్తున్నారండి. తిరుపతిలోను అలానే నెల్లూరులో కాళహస్తిలో. ఆడుండే స్వీట్లన్నీ ఒక ప్లేట్ లో కేసుకునేసా. వేడివేడిగా దోశలు వేసుకున్నా తినేస్తే వేడివేడిగా పుల్కాలోకి పన్నీర్ బటర్ మసాలా నంచుకొని తినేదానికి వచ్చేసా. పన్నీర్ టిక్కా కాజు పకోడా పెట్టినారు. రెండో రౌండ్ లో వీటిని నేసేస్తే ఈ పెళ్లిలో స్పెషల్ ఐటమ్స్ ఏంటో తెలుసా. జాక్ ఫ్రూట్ బిర్యానీ అండి, కోకోనట్ గ్రీన్ పీస్ రైస్ పెట్టినారు, మునక్కాయ కాజు కర్రీ, గోంగూర మక్కాన కర్రీ అండి, బేబీ కార్న్ 65 అన్ని కొంచెం కొంచెంగా ప్లేట్ లోకి వేసుకున్నా అన్ని లేపేస్తే. ఇంట్లో కూడా ఫంక్షన్ గానీ ఉన్నింది అనుకోండి, క్యాటరింగ్ కోసం కానీ ఎతకతా ఉంటే వీళ్ళ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇచ్చినాను, సేవ్ చేసుకోండి, చాలా ఉపయోగపడుతుంది.